హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1030కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు రియల్మీ మనకు ఇన్విటేషన్ అయితే పంపించింది. సో అది ఏమిటా అనేది మనం ఇప్పుడు ముందుగా అయితే చూద్దాం అనమాట. తెలిసిందేగా, రియల్మీ ఈ నెల 13వ తారీఖున రియల్మీ GT నియోన్ అయితే లాంచ్ చేయబోతుంది. సో దాని తాలూకా ఇన్విటేషన్ రియల్మీ ఏం చేసినా అతిగా ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇన్విటేషన్స్ కూడా అతిగానే అనిపిస్తాయి. సో అది మీరు సర్దుకుపోవాలన్నమాట. ఇక్కడ మనకి #everything in నియో అని చెప్పేసి చెప్తుంది, ఇక్కడ రియల్మీ కనిపిస్తుంది అనమాట. సో లోపల ఏముందో చూద్దాం. కానీ నేను ఆల్రెడీ చూసాను అనుకోండి రాగానే. అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే రియల్మీ GT నియో 2 లాంచింగ్ డేట్తో పాటు మనకి ఇన్విటేషన్ అయితే పంపిస్తుంది ఈ విధంగా. సో మనకి 13వ తారీఖున అయితే ఈ నియో 2 లాంచ్ కాబోతుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకి గోని సంచి ఉంది, చిన్న సైజు గోని సంచి. సో డైమండ్స్ ఉంటాయి అనుకున్నారు, కాదు, సీడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనం తినొచ్చు. ఏ సీడ్స్ అనేది నాకు ఐడియా రావట్లేదు. ఉప్పు కారం వేసుకుని వేపుకొని తింటే చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక కాటా అయితే ఉంది, తూకం అంటాం కదా, తూకం కాటా ఏదో అంటారు కదా. సో అదైతే ఉంది. ఇదైతే నేను చూడలేదు ఓపెన్ చేసి కూడా. ఇప్పుడు మన ముందే ఇక్కడే ఓపెన్ చేద్దామని అలా ఉంచా. చూసారా, జస్టిస్ చౌదరి వాడే కాట అనమాట ఇది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఆట. ఇదేంటి ఫుల్ సీల్ అయి ఉంది. సో ఇది ఎలా తీయాలి? సో మొత్తం ఇది అంటించేసారు. ఇది చిన్న తక్కిడి అంటే చిన్న కాట అనమాట. యాక్చువల్గా నేను గోల్డ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలాంటి కాటాలు చూసేవాడిని. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. సో దీన్ని ఏం చేద్దామంటే దీన్ని తగిలించాలి, తర్వాత దీన్ని ఇలా దీనికి తగిలించాలి. ఎస్, అయిపోయింది, అయిపోయి. సో చూసారుగా ఎలా ఉంది కాట, బాగుందా? సో ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని వెయిట్కి ఇస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇది 1 గ్రామ్ అనుకుంటా. ఎస్, ఇది 1 గ్రామ్, 2 గ్రామ్స్, అలాగే ఇది 3 గ్రామ్స్, 4 గ్రామ్స్, ఇది 5 గ్రామ్స్. సో ఇలాగైతే ఇస్తున్నారు దీన్ని మనం వెయిట్ చూసుకోవడానికి. సో మళ్ళీ ఇందులో యథావిధి పెట్టేద్దాం. ఇదనమాట జస్టిస్ చౌదరి కాటా. ఇది జస్టిస్ చౌదరి, ఇది ఇలా పెడదాం ఈ రోజుకి. సో ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అమెజాన్లో చూస్తే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. సో ఇద్దరు పోటీ మీద కార్డు మీద ఆఫర్స్, అలాగే చాలా ఆఫర్స్ అంటే డీల్స్ కూడా అయితే అందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో నేను ఫ్లిప్కార్ట్లోను ఇటు అమెజాన్లోను ఇద్దరి దగ్గర అయితే నేను పర్చేజ్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆఫర్ సేల్స్లో నేను దగ్గర 1,50,000 వరకు నేను ఇక్కడైతే కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కున్నాను. ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ అయితే కొనుక్కున్నాను. ఇందులో ఒక టీవీ కూడా నేను పర్చేజ్ చేశాను అనమాట. ఈ ఆఫర్ ప్రైస్లో నాకు అది 55,000 రూపాయలు తక్కువకి వచ్చింది టీవీ. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఆఫర్లు నడిచినాయి అనేది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్స్ అని చెప్పేసి కొన్ని బయటకైతే వస్తున్నాయి అనమాట. ఆర్డర్ చేసిన వాటిలో వాళ్ళు ఆర్డర్ చేసింది కాకుండా సబ్బు బిల్లలు, ఇటుకలు ఇవన్నీ వస్తున్నట్టుకైతే ఇప్పుడు ట్విట్టర్లో వాటిలో వీళ్ళు యూట్యూబ్లో కూడా అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. సో అందులో చూసుకుంటే ఒకరు 20,000 పవర్ బ్యాంక్ని ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఇటుక వచ్చినట్టుగా అయితే తెలిసింది. ఇంకొకరు వచ్చేసరికి రియల్మీకి సంబంధించి ఆర్డర్ చేస్తే డెటాల్ సోప్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మరొకరు ఏదో ఆర్డర్ చేశారు, మొత్తానికి వాళ్ళకి ఒక బోల్ట్ అయితే వచ్చింది. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, మరో వ్యక్తి iPhone 12 ఆర్డర్ చేస్తే అతనికి కూడా 2 రిన్ సోప్లు అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫ్రాడ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి అంటే, ఎక్కువ శాతం డెలివరీ బాయ్స్ వల్లే ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి సో ఫ్లిప్కార్ట్ కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నాకు కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే చెప్పాను కదా, నేను దగ్గర చాలా షాపింగ్ అయితే చేశాను ఫ్లిప్కార్ట్లో. ఒకటి ఫ్లిప్కార్ట్ మనం షాపింగ్ చేసింది పక్కన పెడితే అమెజాన్లో షాపింగ్ చేసినవి సో వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే తీసుకొచ్చేసారు, 1 డే బిఫోరే తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ ఏంటంటే, నాకు 7వ తారీఖున డెలివరీ అవ్వాల్సింది ఈరోజు డెలివరీ అయినాయి కొన్ని. సో రేపు డెలివరీ అవ్వాల్సింది మరి ఎప్పుడు డెలివరీ అవుతాయో తెలియదు. అయితే ఇందులో పెద్ద టీవీ ఒకటి, అలాగే డిష్ వాషర్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇవి పెద్ద ప్రోడక్ట్స్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మనకి కాల్స్ అయితే చేస్తుంది. నాకైతే ఈరోజు కాల్స్ వచ్చింది. ఎప్పుడు ఫ్లిప్కార్ట్ కాల్ చేసి ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటాడో బాయ్ ముందే మీరు బాక్స్ ఓపెన్ చేయమని ఎప్పుడు ఫోన్ చేసి అయితే ఫ్లిప్కార్ట్ చెప్పదు. ఈ రోజు మార్నింగ్ అయితే ఫ్లిప్కార్ట్ నాకు కాల్ చేసింది. సో కాల్ చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓటీపీని మీరు డెలివరీ చేసిన బాయ్కి అప్పుడే మీరు చెప్పకండి. డెలివరీ వచ్చిన దాన్ని మీరు బాక్స్ ఓపెన్ చేసి లోపల కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆన్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓటీపీని చెప్పండి అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అయితే కాల్స్ చేస్తుంది. దీని ప్రకారం చూస్తే ఫ్లిప్కార్ట్ ఒప్పుకున్నట్టే కదా. సో ఫ్రాడ్ జరుగుతుంది, ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుందని ఒప్పుకున్నట్టుగా. దీనికి రీజన్ కూడా తెలుస్తుంది ఏంటంటే, సో ఈ iPhone 12 ఎవరైతే మోసపోయాడో సో తనకు వచ్చేసరికి ఆ డెలివరీ బాయ్ ఇంకా డెలివరీ ఇవ్వకముందే, సో నాకు కొంచెం లేట్ అయ్యేలాగా ఉందండి, సో మీరు ఓటీపీ చెప్పండి నేను తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పేసి అడిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో అయినప్పటికీ అవతల వ్యక్తి ఓటీపీ అయితే చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే వచ్చేవాడు కాదేమో, అటు నుండి పారిపోయాడేమో మొత్తానికి. అయితే ఏదైనా సరే ఇప్పుడైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సేల్స్లో మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ఏమైనా ఆర్డర్ పెడితే
సో డెలివరీ బాయ్ ముందే ఓటీపీ చెప్పమంటే చెప్పమాకండి. అలాగే డెలివరీ బాయ్ వచ్చి మీకు ఇచ్చిన తర్వాత అతని ముందే ఓపెన్ చేసి అందులో మీ ప్రోడక్ట్ ఉందో లేదో చూసి ఆ తర్వాత మీరు ఓటీపీ చెప్పండి. ఎప్పుడైతే మీరు ఓటీపీ చెప్తారో మీకు రిసీవ్ చేసుకున్నట్టుగా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మీరు రిఫండ్ అడిగిన ఏమడిగినా సరే మళ్ళీ దానికి న్యాయ పోరాటాలు గేరపోరాటాలు ఇలాగా చేయాల్సి ఉంటుంది తప్పితే ఉపయోగం ఉండదు. అందుకని చెప్పేసి డెలివరీ అప్పుడు కొంచెం ఈసారి ఇప్పుడు జరిగే ఈ సేల్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి TSMC వీళ్ళు చిప్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు సోనీ TSMC వీళ్ళిద్దరూ కలిసి జపాన్లో ఒక చిప్ ఫ్యాక్టరీని పెట్టాలని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని సో చూస్తున్నారంటే అక్కడ జపాన్ కంపెనీ కూడా అంటే జపాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా అంటే లోన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా. సో అలాంటి సాయం కూడా చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చూస్తే మనకి చిప్ షార్టేజ్ అనేది చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు సోనీ కూడా చాలా కంట్రీస్ లో మొబైల్స్ కూడా అయితే తీసేసింది కదా. సో ఇదే మంచి మార్గం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి దిగితే మంచి ఆదాయం ఉంటుందని భావించినట్టుంది. దీనికి వీళ్ళకి ఏంటంటే బేస్ కావాలి, అది TSMC దగ్గర ఉంది కాబట్టి సో వాళ్ళ ద్వారా వీళ్ళు చిప్స్ని అయితే తయారు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 2000 దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట, లీక్స్ అయితే అయినాయి. సో ఇప్పుడు చెప్పుకున్న TSMC ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు చేసేది చిప్స్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో వాళ్ళే 4 నానోమీటర్ మీద ఈ డెమెన్సిటీ 2000 అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇందులో మనకి ఆర్మ్ కార్టెక్స్ X2 అయితే చూడడానికి ఉంటుందంట. అలాగే మాలి G710 ఈ GPU అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ ఇదే 4 నానోమీటర్ మీద మనకి సామ్సంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ చిప్ సెట్ కానీ అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 898 సో ఈ ప్రాసెసర్ కూడా సేమ్ అదే 4 నానోమీటర్ మీద అయితే రాబోతుంది. వీటిని వచ్చేసరికి సామ్సంగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది అనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళతో పోటీగా మీడియాటెక్ కూడా సో 4 నానోమీటర్ చిప్ సెట్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళని క్యాచ్ చేయలేకపోయింది అనమాట ఈ నానోమీటర్ విషయంలో. సో ఫస్ట్ టైం క్యాచ్ చేస్తుందని అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి విండోస్ 11 ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో అందులో AMD ప్రాసెసర్ ఉన్న ఏవైతే ల్యాప్టాప్స్ కానీ పీసీస్ ఉన్నాయో సో ఈ పీసీలన్నీ స్లో డౌన్ అయినట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే నేను చెప్పాను విండోస్ 11 అనేది ఇప్పుడు అప్పుడే ఇన్స్టాల్ చేసుకోమాకండి, చాలా బగ్స్ అయితే ఉన్నాయి. ఇంకో 1 year వెయిట్ చేయండి, అప్పుడు బగ్స్ అన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాయి, అప్పుడు ఇన్స్టాల్ చేసుకోమని. యాక్చువల్గా ఈ AMD ప్రాసెసర్లో లేటెన్సీ విషయానికి వస్తే 3x లేటెన్సీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే 3 times లేటెన్సీ అయితే ఉంది ప్రీవియస్గా కంపేర్ చేసుకొని చూసినట్టయితే. అలాగే గేమింగ్లో చూసుకుంటే 10 to 15% వరకు స్లో డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో వచ్చేసరికి 3 to 5% పర్ఫార్మెన్స్ అయితే డౌన్ అయినట్టుగా సో రిపోర్ట్స్ అయితే వెళ్తున్నాయంట. సో ఇప్పుడు AMD అలాగే మైక్రోసాఫ్ట్ వీళ్ళిద్దరూ కలిసి సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనే దాని మీద కసరత్తులు స్టార్ట్ చేసినట్టుగా అయితే న్యూస్ ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S22 Ultra నెక్స్ట్ ఇయర్ రాబోతుంది, ఫిబ్రవరిలో రాబోతుంది అని చెప్పేసి న్యూస్ ఇంత ముందు కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించిన డైల్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది అనమాట, డమ్మీ డైల్. సో దీని ప్రకారం గతంలో మనకి లీక్ అయిన ఏదైతే డిజైన్ ఉందో సో అదే డిజైన్ లో వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే ఈ డిజైన్ బట్టి కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే నాకైతే కామెడీగా అనిపించింది ఆ డిజైన్. లైవ్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా ఇంప్రెసివ్ నోట్ తీసుకుంటుందేమో చూడాలి. సో అదే డిజైన్లో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 6 and 6 Pro ఈ రెండింటిని వీళ్ళు ఈ నెల 19వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో అనేది సో బయటకైతే లీక్ అయిందనమాట. మరి ఎక్కడి నుంచి లీక్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో అయితే ఇప్పుడు చూడడానికి లేదు, యూట్యూబ్లో అయితే దీన్ని లీక్ చేశారు. సో లీక్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆ వీడియోని సో యూట్యూబ్ డౌన్ అయితే చేసింది అనమాట. సో అంటే గూగుల్ పిక్సెల్ అంటే వాళ్ళదే కాబట్టి వెంటనే గెస్ట్ చేసి వెంటనే డౌన్ చేసింది. ఇంతకుముందు చెప్పుకున్న లీక్ కూడా సామ్సంగ్ నుండి వచ్చిందిగా, మరి అది కూడా డౌన్ చేయాలిగా, అబ్బాయి ఇది వీళ్ళ ప్రోడక్ట్ కాబట్టి డౌన్ చేసేసింది. సో ఇప్పుడైతే అక్కడ వీడియో లేదు, మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది డివైస్ అలాగే ఏమేమి స్పేర్స్ వాడారు వీటన్నిటికి సంబంధించి సో ఈ వీడియోలో అయితే స్పష్టంగా బయటకు అయితే వచ్చింది అంట. సో తీరా చూస్తే వీడియో అయితే డౌన్ చేశారు. మరి ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటే రేపో మాపో మళ్ళీ మనకి ఈ వీడియో అయితే రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి కుక్కతో ఒక వంకర అంటుంటారు కదా, అదే రకంగా యాపిల్ ఎప్పటికీ మారదేమో అనిపిస్తుంది కొన్ని న్యూస్లు వింటుంటే. అయితే యాపిల్ ఐఫోన్ SE3ని నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతుంది, 2022 అనుకోవచ్చు. సో ఆ మొబైల్లో మనకి ఎటువంటి మార్పు చూడడానికి ఉండదు, ఒక్క జస్ట్ మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్ మాత్రం ఉంటుంది అందులో అని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త న్యూస్ అయితే వస్తుంది అనమాట. గతంలో వచ్చేసరికి ఈసారి వీళ్ళు తీసుకురాబోయే మొబైల్లో చాలా మార్పులు చూస్తామని అని చెప్పేసి న్యూస్ ఉంది కదా, అలాంటి మార్పులు అయితే ఏమి ఉండవంట. ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చిన SE ఏ రకంగా ఉందో సేమ్ అదే డిజైన్లో ఉంటుంది, కింద పైన అంతంత బెజల్స్తోను అలాగే మనకి హోమ్ బటన్తోను అదే 4.7 inches డిస్ప్లే LCD డిస్ప్లేతోనే మొబైల్ అయితే వస్తుందంట. కాకపోతే ఈసారి ఇందులో మనం 5G సపోర్ట్ని అయితే చూడడానికి ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండదని చెప్పి అర్థమవుతుంది. వీళ్ళు ఆ డిజైన్ డెవలప్మెంట్కి అలాగే ఆ పేటెంట్స్కి ఎందుకు ఆ రూపాయి కూడా ఖర్చు పెట్టడం అని చెప్పేసి ఆ పాత డిజైన్తోనే కొట్టేస్తున్నట్టున్నారు. ఇంకెప్పుడు మారుతారో ఏంటో, వీళ్ళు మారరు. వీళ్ళు ప్రోడక్ట్ హాట్ కేకులుగా అమ్ముడైనంతసేపు వాళ్ళు ఎందుకు మారాలి, వాళ్ళు మారరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 9RT ఈ మొబైల్ని మనకి ఈ నెల 13వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా.
అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే OnePlus రివీల్ చేసింది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5G సపోర్ట్ చేస్తుంది, LPDDR5 ఉంటుంది, UFS 3.1తో వస్తుంది, 120Hz E4 శాంసంగ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది అనమాట. ఇక 4500 mAh బ్యాటరీ ఉంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి సో స్పెసిఫికేషన్స్ అన్ని రివీల్ అయితే చేసింది. నిన్నైతే డిజైన్ రివీల్ చేసింది, ఎలా ఉండబోతుంది అనేది ఇమేజెస్. ఈ రోజు వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఎలాన్ మాస్క్, తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇతను మరో ప్లాన్ అయితే వేసినట్టు చేస్తుంది. ఇప్పటి వరకు మనకి ఈవీ వెహికల్స్ అంటే ఏవైతే ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయో సో వీటిని బాగానే సక్సెస్ఫుల్గా అయితే సాధించారు. అలాగే స్పేస్ ఎక్స్ ద్వారా మనుషుల్ని రాకెట్ సో స్పేస్కి పంపించి మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చే పని కూడా అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాల మీద కన్నేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో తన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ విమానాలు వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ తో అయితే తీసుకొస్తారంట. వర్టికల్ గా ఇలాగా మనకి రాకెట్ వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ అలాగే ల్యాండ్ అయ్యే విధంగా ఇతను ఎలక్ట్రిక్ సూపర్సోనిక్ జెట్స్ ని అయితే తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అనుకో నువ్వు అనుకుంటే అయిపోద్ది కానీ. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, అలా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఖాతా చత్తానికి దాయానికి జరిగిన ఈ తమరంలో అన్నిటికీ కట్టుబడనిది తీర్పు.